బంగ్లాదేశ్లో ప్రస్తుతం పరిస్థితి తీవ్ర హింసాత్మకంగా మారింది. ఆ దేశ ప్రధాని అయితే షేక్ హసీనా రాజీనామా చేసి పారిపోవడంతో ఆర్మీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అసలు బంగ్లాదేశ్ అట్టడిగిపోవడానికి గల కారణాలేంటి? అత్యంత సక్సెస్ఫుల్ ప్రధానమంత్రిగా 4 సార్లు అధికారంలోకి వచ్చిన హసీనా ఉన్నఫలంగా కుర్చీ వదిలేసి కట్టుబట్టలతో దేశం విడిచి పారిపోవడం వెనుక ఉన్న కోర్టు తీర్పు ఏంటి? అసలు బంగ్లాదేశ్ ఎందుకు మండిపోతుంది? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో జనం ఎంతో ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు అయితే చేస్తున్నారు. ఈ గొడవల్లో 300 మంది పైగా చనిపోగా 100 మంది గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. అయితే మొదట ఈ నిరసనలన్నీ శాంతియుతంగానే స్టార్ట్ అయ్యాయి, కానీ మెల్లమెల్లగా చాలా హింసాత్మకంగా మారిపోయాయి. ఈ ఆందోళన వల్ల ఏకంగా ఆ దేశ ప్రధాని గద్దె దిగాల్సి వచ్చింది. ప్రధాని రాజీనామా చేయాలని రోజు రోజుకి డిమాండ్ పెరిగి ఏకంగా ఆ ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులంతా చుట్టుముట్టడంతో షేక్ హసీనా చేసేదేమి లెక్క రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. అయితే ఈ నిరసనల వెనకాల ఒక కోర్టు తీర్పు కూడా ఉంది. అసలు బంగ్లాదేశ్ లో విద్యార్థులు నిరసన ఎందుకు స్టార్ట్ చేశారంటే సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో కోటా రద్దు చేయాలన్న డిమాండ్ తో గత నెలలో మొదలయ్యాయి. చివరకు ఈ నిరసనలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయాయి. అసలు ఈ విద్యార్థులు ఏ కోటా రద్దు చేయాలి అన్నారంటే 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం వచ్చింది. ఈ క్రమంలోనే ఆ ఉద్యమంలో పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ 1972లో అప్పటి ప్రధాని బంగ్లా జాతిపిత షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఒక చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ చట్టానికి 2018లో తీవ్ర వ్యతిరేకత రాగా అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ క్రమంలో షేక్ హసీనా తీసుకున్న ఆ రద్దు నిర్ణయాన్ని ఇటీవల హైకోర్టు అయితే కొట్టేసింది. దీంతో ఉద్యమకారుల కుటుంబానికి చెందిన వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయడం వల్ల హైకోర్టు షేక్ హసీనా గారు తీసుకున్న ఆ రద్దు నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది. దీంతో మరోసారి బంగ్లావాసుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన ఆ విద్యార్థుల్లో మాత్రం కోపం చల్లారలేదు. రిజర్వేషన్లు రద్దు చేస్తూ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1971లో మృతి చెందిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు హైకోర్టుకు ఎక్కారు. ఆ పిటిషన్ల పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ ఏడాది జూన్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపారేస్తూ సంచలన తీర్పు అయితే ఇచ్చింది. దీంతో ఆ రిజర్వేషన్ల కోటా వ్యవస్థ మళ్లీ అమల్లోకి వచ్చింది. కోర్టు కొత్త ఆదేశాలతో ఈసారి ఏకంగా 56% కోటా ప్రత్యేక గ్రూపులకు రిజర్వ్ చేశారు. ఫ్రీడమ్ ఫైటర్ల మనవళ్లు మనవరాళ్లు మహిళలకు రిజర్వేషన్లు పెంచారు. దీంతో బంగ్లాదేశ్ లో నిరుద్యోగ యువత ఆందోళనకైతే దిగారు. ఫ్రీడమ్ ఫైటర్ల కుటుంబాల్లో 3వ తరానికి ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఇటీవల బంగ్లా వీధుల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను వెలువెత్తడంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు వివాదాస్పద కోటా వ్యవస్థను రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 93% మెరిట్ ఆధారంగా నియమించాలని, మిగిలిన 7% మాత్రమే స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ఇవ్వాలని తన ఆదేశాలను సుప్రీంకోర్టు అయితే చెప్పింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమయ్యి ఈ నిరసనలు చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలు దేశవ్యాప్తంగా ఉద్యమానికైతే పిలుపునిచ్చారు. ఇకపైన ప్రభుత్వానికి పన్నులు బిల్లులు చెల్లించమని తీవ్రంగా వార్నింగ్ అయితే ఇచ్చారు. ఈ విధంగా విద్యార్థుల ఆందోళన కారణంగా గద్దె దిగిన షేక్ హసీనా మన ఇండియాకైతే వచ్చేసింది. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి గద్దె దిగడంతో బంగ్లాదేశ్ సైన్యం యొక్క జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో అక్కడ తాత్కాలికంగా గవర్నమెంట్ అయితే ఫామ్ చేశారంట. ఇలా రోజు రోజుకి బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఘటనలు చాలా ఆందోళనకరంగా అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.